Hi friends, welcome to Learners Cupboard. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు సేవింగ్స్. ఇనీషియల్ ఇన్కమ్ 100 అని తీసుకుంటే ఇన్కమ్లో 75% ఖర్చు పెట్టేస్తున్నారంట. అంటే ఎక్స్పెండిచర్ 75%. 100లో 75% 75. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ చేస్తే సేవింగ్స్ వస్తుంది. 100 మైనస్ 75 25. ఇన్కమ్ 20% ఇంక్రీజ్ అవుతుందంట. 100లో 20% 20 ఇంక్రీజ్ కాబట్టి యాడ్ చేస్తే 120 అవుతుంది. ఎక్స్పెండిచర్ 10% ఇంక్రీజ్ అవుతుందంట. ఎక్స్పెండిచర్ 75 కాబట్టి 75లో 10% ఇంక్రీజ్ అవుతుంది. 75లో 10% 7.5 ఇంక్రీజ్ కాబట్టి యాడ్ చేస్తే 75 ప్లస్ 7.5 82.5. 120 మైనస్ 82.5 37.5. ఇనీషియల్గా 25 ఉండే సేవింగ్స్ 37.5 అవుతుంది ఫైనల్గా. సో ఇంక్రీజ్ అవుతుంది. ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 12.5 ఇంక్రీజ్ అవుతుంది. 25 నుంచి 37.5 అయింది. 25 నుంచి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ 25 వస్తుంది ఇంటూ 100. ఇది కరెక్ట్గా ఇంటూ 2 ఉంది. సో 1s 2s హాఫ్ కాబట్టి 50%. సో సేవింగ్స్ 50% ఇంక్రీజ్ అవుతుంది. డీలో ఉంది. ఇక్కడ ఒక్కొక్కసారి ఆప్షన్స్లో 12.5% అని కూడా ఇస్తారు. అంటే కొంచెంమంది ఏం చేస్తారంటే ఇనీషియల్ సేవింగ్స్ 25 ఫైనల్గా 37.5 అవుతుంది సేవింగ్స్. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 12.5 వస్తుంది కదా, సో ఇదే పర్సంటేజ్ అనుకుని ఇక్కడ మార్క్ చేసేస్తారు. అప్పుడు రాంగ్ అవుతుంది అనమాట. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 12.5 పర్సంటేజ్ కాదు. ఇనీషియల్గా 25 ఉండేది ఫైనల్గా 37.5 అవుతుంది. సో డిఫరెన్స్ 12.5, ఇనీషియల్ వాల్యూ 25 పర్సంటేజ్లో చెప్పన్నారు కాబట్టి ఇంటూ 100. సో డిఫరెన్స్ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100 చేస్తే అప్పుడు పర్సంటేజ్లో వస్తుంది. సో జస్ట్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసి అదే పర్సంటేజ్ అని అనుకోకండి. సో ఈ మిస్టేక్ అయితే చేయకండి.